హాయ్ విను. ఈరోజు ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే పథకాలు, ఉచిత పథకాలు అనేది బాగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతోనే నెగ్గేస్తున్నారండి. ఇవి వస్తాయి కదా అని. కానీ తీసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలండి. ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదు. ఏది ఫ్రీగా రాదు. ఉదాహరణకి ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, ఐస్ క్యూబ్స్ ట్రేలో వాటర్ వేస్తే అదే వాటర్ ఫ్రీజ్ అవుతుంది, ఐస్ ముక్కల కింద తయారవుతుంది. మళ్ళీ ఆ ముక్కలు తీసుకెళ్ళి గ్లాసులో వేస్తే మళ్ళీ ఆ ఐస్ క్యూబ్స్ వాటర్ అవుతుంది. అదవుతుందండి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి. అంతే అంతే తప్ప కొత్తగా ఈ పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి రావు. మన డబ్బులే సైకిల్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం తీసుకుంటున్నామని చెప్పి ముచ్చట పడిపోతున్నాం. అవునండి. ఉదాహరణ తీసుకుందాం. ఉచిత బస్ పథకం. నేను ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు, ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కాదు. స్త్రీ శక్తి పథకం అని పెట్టారు. మంచిది. మహిళలకి ఒక స్వేచ్ఛ, వాళ్ళని చూడాలి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వాలి. నేను పక్కగా రెస్పెక్ట్ చేస్తాను. ఇంగ్లీష్లో ఒక సామెత గుర్తొస్తుంది, వన్స్ ఫుడ్ ఈస్ పాయిజన్ ఫర్ అదర్స్. ఒక్కరి ఆహారం ఇంకొకరికి పాయిజన్ అని. అంటే ఏంటంటే ఇక్కడ ఉచిత బస్ పథకం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటో వాళ్ళకి లైవ్లీహుడ్ మీద గండిపడ్డారు. సో వాళ్ళకి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే యాప్స్ వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ పడిపోయింది. తర్వాత వాళ్ళకి ట్యాక్స్లు పే చేసుకోవాలి. తర్వాత అనేక ఇబ్బందులు, వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు నెట్టుకెళ్ళాలి కదా. సో అలాంటి తరుణంలో వాళ్ళకి సంవత్సరానికి 15,000 నేను అదనంగా ఇస్తున్నానని చెప్పి ఏపీ సీఎం చెప్పడం జరిగింది. 15,000 అంటే నెలకి ఎంత వచ్చింది చూడండి, 1,200 రూపాయలు. ఎక్కడ సరిపోద్దండి? అంటే మిగతాది వాళ్ళు కష్టపడాలి. వాళ్ళకి అసలే బేరాలు లేవనుకుంటే ఇది ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది? సో ఉచితం. ఈ 15,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు అన్నది ఇక్కడ నా ప్రశ్న. సో ఒక ఆటో కార్మికుడికి 15,000 ఇవ్వాలంటే ఇది మళ్ళీ మన డబ్బులే, ఎక్కడి నుంచి రావు. ముందే నేను వాటర్ ఐస్ క్యూబ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, అది అనమాట. ఒకసారి మీరే ఆలోచించండి.